తెలంగాణ రాష్ట్రంలో మినీ తెలంగాణ అంటూ ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్తరించడం జరిగింది. సో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 27 మున్సిపాలిటీలు ఏవైతే చిన్న చిన్న మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం. సో దీంతో దాదాపు 300 వార్డులకు పైగా ఈరోజు వార్డులకు విభజించడం జరిగింది జిహెచ్ఎంసీని. అయితే 300 వార్డులతోటి కనుక ఎన్నికలు పెడితే ఇబ్బందికరం అవుతుంది. సో పరిపాలన సౌలభ్యంగా ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క జిహెచ్ఎంసీని 3 పార్ట్లుగా డివైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లతో పాటుగా గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చెప్పేసి 76 డివిజన్లతోటి, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పేసి 75-76 డివిజన్లతోటి మొత్తంగా 3 కార్పొరేషన్గా జిహెచ్ఎంసీని విడదీయడం జరిగింది. సో ఇది దాదాపుగా ఇప్పుడు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పరిపాలన కాలం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి తోటి ముగియడం జరుగుతుంది. సో ఎన్నికల కోసం కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతూ ఉంది. సో ఈ కోణంలో దాదాపు ఎప్పుడు ఎన్నికలు ఉంటాయి అనేటువంటి కోణంలో ఒకసారి మనం కనుక లోతుగా విశ్లేషిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపల, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మున్సిపాలిటీలు ఇవన్నీ కలుపుకుని దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు అవన్నిటి కూడా ఎన్నికలు ఫిబ్రవరి 1 పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 900 కోట్ల గ్రాంట్ ఏదైతుందో ఆ గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మార్చిలోపు కనుక ఆ ఎన్నికలు పూర్తి కాకపోతే ఆ గ్రాంట్లు వెనక్కిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మిగతా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏవైతే వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇలాంటి పెద్ద మున్సిపాలిటీ పక్కన పెడితే చిన్న చిన్న మున్సిపాలిటీలు మున్సిపల్ సంబంధించినటువంటి మేజర్ సంబంధించిన మున్సిపాలిటీ ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా దాదాపు ఫిబ్రవరి 1వ వారం లోపల పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నిజామాబాద్ కానీ ఇట్లా మేజర్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి లోతుగా విశ్లేషిస్తే ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వీటితో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇట్లా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నిటి కూడా కొంత వీటి తర్వాత మేజర్ కార్పొరేషన్లు ఇవే. సో వీటన్నిటి కూడా ఎప్పుడు ఎన్నికల ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి లోతుగా మనం పరిశీలిస్తే కనుక ఇప్పుడు ఫిబ్రవరి 1వ వారం లోపు ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కార్పొరేషన్లు ఏవైతున్నాయో అవన్నిటి కలిపి దాదాపు 100కు పైగా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఫిబ్రవరి 1వ వారం లోపు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు కూడా ఆ దిశగానే ప్రణాళిక పోతున్నట్టుగా కనబడతా ఉంది. సో అయితే ఫిబ్రవరి తర్వాత పెడితే 900 కోట్ల గ్రాంట్ వెనక్కిపోయే ప్రమాదం కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి దాదాపు ఫిబ్రవరి, మార్చ్, అదేవిధంగా ఏప్రిల్ ఈ 3 నెలలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, రకరకాల పోటీ పరీక్షల ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 నెలలు కూడా అంత పరీక్షల కాలం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఎన్నికలు పెట్టడానికి అవకాశం ఉండదు. సో అందుకే ఈ యొక్క జిహెచ్ఎంసీ కానీ, జిఎంఎంసీ కానీ ఇవన్నీ కార్పొరేషన్లు ఏవైతున్నాయి, మేజర్ కార్పొరేషన్ అవుతున్నాయో వీటన్నిటి కూడా ఎన్నికలు మేలో ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మే తర్వాత అంటే దాదాపు ఇంకా 6 నెలల సమయం, మేబీ మేలో ఉండొచ్చు, జూన్లో ఉండొచ్చు, 5-6 నెలల సమయం పట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. మ్యాక్సిమం మేలో ఈ యొక్క జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఏవైతున్నాయో అవన్నీ ఎన్నికలు కూడా మేలో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులారా, 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే 3 కార్పొరేషన్లు అట్ ది సేమ్ టైం మిగతా జిల్లాల మేజర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ అన్ని సంబంధించి కూడా దాదాపు నల్గొండ ఇవన్నీ కూడా అన్నీ ఒక్కసారి ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో వర్షాలు పడ్డాకే అంటున్నటువంటి అధికార వర్గాలు జూన్, జూలై నెలలో నిర్వహించేటువంటి ఛాన్స్. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలో 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు. బీసీ రిజర్వేషన్ తేలాకే పరిషత్ ఎన్నికలు, కోర్టు తీర్పు కోసం ఆగే యోచన అంటూ చూస్తా ఉన్నాం. సో 117 మున్సిపాలిటీలు 6 చిన్న చిన్న కార్పొరేషన్ రామగుండం, కొత్తగూడెం ఈ కార్పొరేషన్ అవుతున్నాయో
ఇవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారం లోపు పూర్తయితాయి. తర్వాత ఇక మే జూన్ జూలైలో ఈ 3 నెలల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకసారి ఉంటాయి. ఆ తర్వాత మేజర్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మిగతా కార్పొరేషన్లు ఒకసారి ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో మే తర్వాతనే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గ్రేటర్ హైదరాబాద్ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్నటువంటి 3 కార్పొరేషన్ ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్నంతా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి పరిధిల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. 3 కార్పొరేషన్లు ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం సో ఫిబ్రవరిలో పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించేటువంటి పోలీస్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాల కూరుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుంది. కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్, జూలై నెలలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరుగున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ప్రారంభమయ్యాయి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ పరిధిలోని వార్డులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను బుధవారం విభజించారు. గురువారం నుంచి ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతర స్వీకరణ చేపడతారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాతే మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారంటూ చూస్తా ఉన్నాం. సో సాధారణ పంచాయతీ ఎన్నికలకు అనంతరమే నిర్వహించేటువంటి మండల పరిషత్ ఎన్నికలు ఈసారి ఆలస్యం కానీ బీసీ రిజర్వేషన్ అంశంపై చివరి వరకు పోరాడిన రాష్ట్ర సర్కారు పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో వాటిని నిర్వహించేసింది. కానీ పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం బీసీ రిజర్వేషన్పై హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదామా అనే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతున్నాయో పార్టీ గుర్తు మీద ఉంటాయి. 100కు 100% పార్టీ గుర్తుల మీద పోటీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీనపడేటువంటి అవకాశం అయితే ఉంది. చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి ఇప్పట్లో పెట్టరు. సో మేబీ మే, జూన్లో పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోపేమో ఈ 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, చిన్న చిన్న కార్పొరేషన్ అవుతున్నాయో వాటన్నిటి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 3 నెలల పాటుగా డిస్టర్బ్ చేయరు. తర్వాత మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ ఇవన్నీ కూడా దాని తర్వాత ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది మున్సిపల్ అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పటికీ ఎన్నికలు ఉంటాయి, దానిలో కొంత డీటెయిల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. ఇది జిహెచ్ఎంసీ కానీ, జీడబ్ల్యూఎంసీ కానీ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.